ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. అలాగే ఒక దేశ అభివృద్ధి విజయాల వెనుక ఖచ్చితంగా మహిళా శక్తి దాగి ఉంటుంది. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత కీర్తి పతాకను వినువీధుల్లో రెపరెపలాడిస్తున్నారు ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు. ఆటో అయినా రాకెట్ అయినా ఓ మహిళ తలుచుకుంటే మగవారితో పోటీ పడుతూ ఏదైనా సరే ముందుకు నడిపించగలదు. ఇస్రోలో ప్రస్తుతం 8 మంది మహిళా సైంటిస్టులున్నారు. ఆహా, అంటే ఓ మహిళ శక్తి భూమిని దాటి అంతరిక్షానికి చేరుకుంది. ఇంకా మహిళల్ని అడ్డుకునేదెవరు? ఇస్రో ప్రతి సక్సెస్ఫుల్ స్పేస్ మిషన్ వెనుక వేలాది మహిళా సైంటిస్టుల శ్రమ ఉంది. వారిలో 8 మంది మహిళా శాస్త్రవేత్తలు వివిధ విభాగాల్లో అందించిన సేవలు ఇస్రోని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టాయి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటారు. సామాన్యుల్లా కనిపించే అసామాన్య శాస్త్రవేత్తలు ఈ విజ్ఞాన సరస్వతులు. ఈ అష్టదిగ్గజాల గురించి చెప్పాలంటే మొదటి పేరు రీతి కరిందాల్. ఇస్రో కోసం రాత్రి పగలు శ్రమించిన శాస్త్రవేత్త. మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM డిప్యూటీ డైరెక్టర్గా ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును విజయవంతం చేశారు ఈ ఇద్దరు పిల్లల తల్లి. మోమితా దత్తా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా పనిచేస్తారు. ఇస్రో మార్స్ మిషన్కు ప్రాజెక్ట్ మేనేజర్గా సేవలందించారు. నందిని హర్నాథ్ 20 ఏళ్లుగా ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న స్పేస్ సైంటిస్ట్. మంగళ్యాన్ డిప్యూటీ డైరెక్టర్గా వీకెండ్స్ కూడా లేకుండా ఆమె ఎంతో కృషి చేశారు. కొత్త 2000 నోటులో తమ మార్స్ మిషన్ మెరుస్తుంటే ఇప్పుడు నందిని హర్నాథ్ ఆనందానికి అవధుల్లేవు. టీకే అనురాధ ఇస్రోలో సీనియర్ మోస్ట్ అధికారి, జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. ఇస్రోలో ఎందరో మహిళా శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అనురాధ. ఎన్ వలర్మతి ఇస్రోలో టీకే అనురాధ తర్వాత శాటిలైట్ మిషన్కు నేతృత్వం వహించిన మహిళ. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారత తొలి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్-1 విజయవంతం కావడంలో వలర్మతి పాత్ర కీలకమైంది. 52 ఏళ్ల వయసులో తన సొంత రాష్ట్రం తమిళనాడుకు గర్వకారణంగా నిలిచానని పొంగిపోతారు వలర్మతి. మినాల్ సంపత్ మార్స్ ఆర్బిటర్ మిషన్ కోసం రోజుకు 18 గంటల పాటు కష్టపడ్డారు. ఇస్రోలో సిస్టమ్స్ ఇంజనీర్గా 500 మంది సైంటిస్టులకు చిరునవ్వుతో నేతృత్వం వహించారు. 2 ఏళ్ల పాటు ఆదివారాల్ని, నేషనల్ హాలిడేస్ ని కూడా వదులుకున్నారు మినాల్. ఆ కష్టం ఫలించింది. మార్స్ మిషన్ విజయవంతం కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. మరి వాట్ నెక్స్ట్? ఇస్రోకి తొలి మహిళా డైరెక్టర్ కావడమే తన లక్ష్యమంటున్నారు మినాల్. కృతి ఫాస్దార్ ఇస్రోలో కంప్యూటర్ సైంటిస్ట్. ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీలో పనిచేస్తున్న కృతి ఉపగ్రహాల్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చివరగా టెసీ థామస్ ది మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. అగ్ని 4, అగ్ని 5 మిషన్లు విజయవంతం కావడంలో ప్రధాన భూమిక పోషించారు. DRDOలో పనిచేస్తున్నప్పటికీ ఇస్రోని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కలిగిన ఎక్స్క్లూజివ్ క్లబ్లో చేర్చడంలో టెసీ థామస్ కృషి, అంకితభావం అపురూపం, అద్భుతం. చూశారుగా, వీళ్ళు మన అగ్నిపుత్రికలు, ఇస్రోని విజయపథంలో నడిపిస్తున్న మహిళా శక్తి స్వరూపాలు.